డివైస్ బూట్ చేసిన తర్వాత ఈ ల్యాండింగ్ పేజ్ వస్తుంది. ఈ ల్యాండింగ్ పేజ్ నుండి ఫస్ట్ మనం ఎంకాస్ రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసేందుకు ఎంకాస్ ఐకాన్ క్లిక్ చేసి ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ కింద ఫస్ట్ యాక్టివ్ డివైస్ అడ్మినిస్ట్రేటర్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ అలౌ పర్మిషన్ అడుగుతుంది. అడిగిన తర్వాత గ్రాంటెడ్ వస్తుంది కింద. మళ్ళీ మనం ఎంకాస్ అప్లికేషన్ సెలెక్ట్ చేస్తే మనం టాప్లో చూస్తే యూజర్ నాట్ రిజిస్టర్డ్ వస్తుంది. ఫస్ట్ మనం సింక్ చేయాలి. దానికి సింక్ చేసేందుకు టాప్ రైట్ సైడ్లో ఉండే సింక్ ఐకాన్ క్లిక్ చేస్తే సింక్ ఇన్ ప్రోగ్రెస్ వస్తుంది. తర్వాత మనం కింద చూస్తే మెనూ ఐకాన్ ఉంది. మెనూ ఐకాన్ క్లిక్ చేస్తే ఇలా యాప్ స్టేటస్ ఇన్ఫో వైఫై వస్తుంది. ఇన్ఫో క్లిక్ చేస్తే సింక్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ డివైస్ ఇన్ఫర్మేషన్తో వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ వెళ్ళి మళ్ళీ బటన్ క్లిక్ చేస్తే వైఫై వస్తుంది. వైఫైకి సెలెక్ట్ చేస్తే రీడైరెక్ట్ వైఫై పేజ్కు వెళ్తుంది. వెళ్ళేసి మనం మళ్ళీ బ్యాక్ వెళ్తే యాప్ స్టేటస్ చూసేందుకు ముందుగా సింక్ చేయాలి. సింక్ చేసిన తర్వాత యాప్ స్టేటస్ క్లిక్ చేస్తే మనకు ఏ యాప్ అప్లికేషన్ ఎండిఎం సైడ్లో ఉండి పుష్ అవుతుంది, మనకు డీటెయిల్స్ వస్తుంది. ఏ స్టేటస్ అప్లికేషన్ డౌన్లోడ్ స్టేటస్ ఇన్స్టాల్ అయిన స్టేటస్ అంతమే వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి ఇప్పుడు అది ఇన్స్టాల్ అయింది, ఇన్స్టాల్ చేసేందుకు మనం అప్లికేషన్ సెలెక్ట్ చేసి ఇన్స్టాలేషన్ చేయాలి. డివైస్ బూట్ చేసిన తర్వాత ఈ ల్యాండింగ్ పేజ్ వస్తుంది. ఈ ల్యాండింగ్ పేజ్ నుండి ఫస్ట్ మనం ఎంకాస్